ఎక్కడ లాగ్ లేదు సినిమా. గ్రాఫిక్స్ విజువల్స్ అయితే కెవ్వు కేక, గ్రాఫిక్స్ విజువల్స్ అయితే కెవ్వు కేక. కని విని ఎరగని రీతిలో చూపించేసాను గ్రాఫిక్స్ మన కార్తీక్ ఘట్టమణిని. ఈగల్ కాదు, ఈగల్కు శాంపిల్ ఇచ్చిన ఈగల్కి 10 ఇంతలు ఉంటుంది సినిమా. ఇది ఓవర్ ఎక్స్పెక్ట్ చేయరు. సినిమా మాత్రం కెవ్వు కేక అని చెప్తుంది. నేను రేటింగ్ అయితే 9 ఇచ్చేస్తాను. హనుమాన్లో ఒక హెగ్గు లాంటిది ఉంటుంది, పవర్ ఇస్తుంది. ఇందులో ఒక యోధుడు కర్ర ఉంటుంది. అదే ఆఖరికి వస్తే సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ కర్రనే పవర్ ఇస్తుంది. మొత్తం యోధుడి కోసమే కని వాళ్ళ అమ్మ కని అక్కడ పెట్టేస్తుంది, యోధుడిని తయారు చేస్తుంది. ఆయనకు తెలియకుండానే ఆయన యోధుడు అవుతాడు. సినిమా రాజ్యాన్ని వెళ్తుంది, మా రాజ్యాన్ని కాదు ప్రపంచాన్ని వెళ్తుంది సినిమా మాత్రం పక్క. ఎస్ఎస్సి కంటే ముందే వరల్డ్ వైజ్ హిట్ అవుతుంది. దానికంటే ముందే ఇంకొక తెలుగులో అమ్మ ఎక్స్పెక్ట్ చేయనంత మిండల్ వస్తుర్రా పోయి డైరెక్టర్లు ఏం చేయాలి తయారవుతారో తెలియదు అన్నట్టుగా. మరి గుంటూరు కారం, వరంగల్ కారం ఇట్లా కలిపి ఇట్లా చేస్తే తయారవుతారు మన తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్లు. ఒక మెస్పరైజింగ్ మూవీ అని చెప్పచ్చు. హనుమాన్ మనం చూసాము, జై హనుమాన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాము. హనుమాన్కి జై హనుమాన్కి మధ్యలో మిరాయి అనేది తేజ సజ్జ పాన్ వరల్డ్ హీరోని ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేస్తారు. చిన్నపిల్లలు అయితే కనుక సూపర్ హీరో అంటారు. బట్ ఇండస్ట్రీ ప్రకారం కూడా చిన్న ఏజ్లోనే ఒక మంచి గట్స్ ఉన్న మూవీని ప్రజెంట్ చేయడం అంటే చాలా టాస్క్. బట్ దీంట్లో తీసుకున్న ట్విస్టులు కానీ, రాముడి యొక్క నేపథ్యం కానీ, ప్రజెంట్ కలియుగంలో జరిగే దుర్మార్గం కానీ, స్క్రీన్ ప్రజెంటేషన్ డైరెక్టర్ గారు అయితే కనుక ఒక చరిత్రలో మనం చూసుకున్న కొన్ని పాయింట్లు స్క్రీన్ మీద విజువల్ వండర్గా చూస్తుంటే కనుక ఒక మెసేజ్ లాంటి ఒక మెసేజ్ని మనకు ప్రజెంటేషన్ చెప్పచ్చు. కిస్టులు కూడా ఇంటర్బెల్ బ్యాంక్ కానీ అండ్ కిస్ట్ కూడా చాలా బాగుంది. జనరల్గా అయితే కనుక ఇలాంటి మూవీస్ చాలా వేరుగా వస్తాయి. ప్రొటెక్షన్ వాల్యూస్ తగ్గట్టు కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా చాలా అద్భుతమైన ప్రాజెక్టులు ఇచ్చింది. మనలో ఉన్న కంటెంట్ ఏంటంటే బంగారం కాదు, బంగారం లాంటి మనసు కావాలి. ఆ మనసు కావాలంటే ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. మంచి ఒక ఫీల్ గుడ్ మూవీ చూసిన మెమరీస్ వస్తుంది. ఆర్టిస్టులు కూడా జగపతి బాబు గారు కానీ, శ్రేయ గారు కానీ, మన గెటప్ సీన్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ కూడా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. వాచబుల్ మూవీ. జై హనుమాన్ కాదు, జై శ్రీరామ్ అనాలి. అన్న ఇప్పుడే మిరాయి సినిమా చూసి వచ్చాను. సినిమా మాత్రం బాగుందండి. ప్రతి హిందూ, ప్రతి ఒక్క తెలుగువాడు, ప్రతి ఒక్క ఇండియన్, ప్రతి మనిషి ఈ సినిమా చూడాలి. ఎందుకంటే అసలు ఒక హనుమాన్ సినిమా తర్వాత అలాంటి ఎలివేషన్స్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకు తేజ సజ్జ గారు అలాంటి సినిమాలు చేస్తున్నారు. ఫ్యాన్ ఇండియా స్టార్ ఇప్పుడు అయిపోయాడు ఈ సినిమాతో. మన మంచు మనోజన కంబ్యాక్ అనుకోవాలి. ఈ సినిమాతో విలన్గా మాత్రం అదరగొట్టేశారు. ఈ సినిమాలో హనుమాన్ రేంజ్లో ఉందండి. హనుమాన్లో హనుమాన్ కనిపిస్తాడు, మనకి ఈ సినిమాలో రాముడు కనిపిస్తాడండి. హనుమాన్ మించి ఉంది సినిమా. కంపల్సరీ చూస్తే తెలుస్తుంది, అనడం కాదు. కంపల్సరీ చూడండి అందరు థియేటర్కి వచ్చి. మనోజ్ గారు విలన్ పాత్రకు 100% సెట్ అయ్యారండి. ఈ సినిమా తర్వాత అన్నకు ఇంతకు మించి పాత్రలు వస్తాయని అనుకుంటున్నాను తప్పకుండా. హీరోయిన్ మాత్రం యాక్టింగ్ సూపర్ అండి. హీరోయిన్ అందాలతో అదరగొట్టేశారు. హీరోయిన్ సూపర్ అంటే సూపర్ చేశారు. పార్ట్ 2 ఉంటుంది కంపల్సరీ. మిరాయి జైతయాత్ర ఉంటుంది. పార్ట్ 2లో మనం విలన్ వచ్చేసి హీరో రానా గారు. ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, యాక్టింగ్. ఈ సినిమా నాకు తెలిసి ఇప్పుడు 60 కోట్లు పెట్టి తీసినట్టు లేదండి. ఒక 100 కోట్ల పైన 200 కోట్లు పెట్టి తీసినట్టు అంతకు మించి ఉంది సినిమా. ఇది సినిమా మాత్రం సూపర్ తీశారండి. రేటింగ్ అవుట్ ఆఫ్ 10/10. నాకు తెలిసి ఇప్పుడు విశ్వప్రసాద్ గారికి ఇన్ని రోజులు చాలా సినిమాలు పోయినాయి. ఈ సినిమాతో అవన్నిటికీ అంతకంటే డబుల్ మించి సంపాదించుకుంటానని అనుకుంటున్నాను నేను.